హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్మనీలో తెలుగు రత్నాలు. సో లాస్ట్ వీడియోలో మేము మీకు వీసా అపాయింట్మెంట్ గురించి అండ్ అకామిడేషన్స్ ఎలా వెతకాలి అనే దాని గురించి ఆల్రెడీ మాట్లాడేసాం. సో ఈ వీడియోలో అసలు జర్మనీకి ఇప్పుడు మీకు వీసా అప్రూవ్ అయిపోయింది, మీ ట్రావెల్ డేట్ ఫిక్స్ అయిపోయింది, లగేజ్ ప్యాక్ చేసుకోవాలనుకుంటే ఏమేం మెయిన్ థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలనే దాని గురించి మేము ఇప్పుడు చెప్తాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీరు ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు మోస్ట్లీ మాకు తెలిసిన వాళ్ళందరూ మేము ఎయిర్ ఇండియా ఆర్ విస్తారాని ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం. ఎందుకు అంటే మీకు లగేజ్ ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళు ఎక్స్ట్రా అపార్ట్ ఫ్రమ్ ద టూ సూట్ కేసెస్ ఆఫ్ ఐ థింక్ 23 kgs అప్రాక్స్, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇస్ ద సేమ్, బట్ మేము వచ్చినప్పుడు అయితే 23 kgs. సో 23 kgs 23 kgs కాకుండా వీ హ్యాడ్ వన్ మోర్ ఎక్స్ట్రా సూట్ కేస్ ఆఫ్ 23. సో ఇలా 3 ప్లస్ క్యాబిన్ 7, సో ఇంత లగేజ్ ఇస్తున్నారు కాబట్టి వీ యూస్ టు ప్రిఫర్ దీస్ టూ ఎయిర్లైన్స్. బట్ ఇప్పుడు మేబీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, సో ప్లీజ్ లుక్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిర్లైన్స్ అండ్ సీ లగేజ్ ఎవరు ఎక్కువ ఇస్తే అది యాక్చువల్లీ బెటర్. ఐ మీన్ ఈవెన్ దో ఇట్స్ ఎక్స్పెన్సివ్, లగేజ్ ఎక్కువ ఇచ్చే వాళ్ళని ప్రిఫర్ చేసుకోండి. సో నాగేంద్ర, ఇప్పుడు అంటే ఫ్లైట్ బుకింగ్ కాకుండా డాక్యుమెంట్స్ కావాలి. డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ తీసుకొని పెట్టుకోవడం బెస్ట్. ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళాలనుకుంటా కదా, బ్యాచిలర్స్ డిగ్రీ, ఐఎల్స్, ఇవన్నీ ఒరిజినల్స్ కూడా మీరు క్యారీ చేయాలి. అన్ని ఒరిజినల్స్ మీతోనే ఉంచుకోండి, ఇట్ ఈస్ బెటర్. స్పెషల్లీ బికాజ్ మీరు ఇక్కడికి వచ్చాక మీరు మళ్ళీ వీసా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు ఒరిజినల్స్. ఎందుకంటే వాళ్ళు మన ఇండియాలో తీసిన జెరాక్స్ కాపీస్ని వాళ్ళు ట్రస్ట్ చేయరు, వాళ్ళు తీస్తేనే వాళ్ళు నమ్ముతారు. సో ఒరిజినల్స్ ఈజ్ మ్యాండేటరీ. సో డాక్యుమెంట్స్ అన్ని సేఫ్గా అరేంజ్ చేసుకోండి ఇన్ యువర్ బ్యాక్ ప్యాక్, సో దట్ ఏమంటారు ఇమిగ్రేషన్ అప్పుడు ఏమైనా అడిగినా మీరు గవక్కని తీసి చూపించే కేపబిలిటీ ఉన్నట్టు. అండ్ అవి కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి క్లోదింగ్. ఇప్పుడు మీరు సమ్మర్లో వస్తున్నారా, వింటర్లో వస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ వింటర్లో అయితే ఇప్పుడు నేను మాకు ఇప్పుడు వింటర్, సో ఇలాంటివి థింగ్స్ లైక్ దీస్ స్వెట్ షర్ట్స్ లేదా కార్డిగన్స్ ఇవి మీరు ఇండియా నుండి తెచ్చుకోవచ్చు. బట్ జాకెట్స్ ఉంటాయి, థిక్ జాకెట్స్, వింటర్ జాకెట్స్, అవి మీరు ఇండియా నుండి తెచ్చుకోవడం ఈజ్ నాట్ సజెస్టబుల్. ఎందుకంటే ఇక్కడ చలి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ విచ్ సిటీ ఆ చలి పెరగచ్చు లేదా ఇంకొంచెం లైక్ బెటర్ ఉండొచ్చు. సో ఇక్కడికి వచ్చాక జాకెట్స్ కొనుక్కుంటే బెటర్ అని నా ఒపీనియన్. దే ఆర్ నాట్ సో ఎక్స్పెన్సివ్, లైక్ 30-40 euros కూడా మీకు వెరీ నైస్ డీసెంట్ జాకెట్ వస్తుంది. యా, సో మీరు ఇక్కడికి వచ్చి అది కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ షూస్ ఐ థింక్ ఇప్పుడు ఇండియాలో జర్మనీలో ఫస్ట్ థింగ్ మీకు వాకింగ్ చాలా 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 ఉంటుంది, ఎక్కడికైనా నడవాల్సి వస్తుంది. సో కంఫర్టబుల్ వాకింగ్ షూస్ ఆర్ ఎ మస్ట్. బట్ మీరు ఇప్పుడు వింటర్లో వస్తుంటే ఇండియాలో మోస్ట్లీ వాకింగ్ షూస్ అంటే అందరు స్కెచెస్ ఇవన్నీ తీసుకుంటారు. దే ఆర్ రియలీ గుడ్. సమ్మర్కి స్కెచెస్ ఆర్ ద బెస్ట్, బట్ వింటర్లో ఏంటంటే అవి కొంచెం లైక్ నీకు సీల్ చేయదు అండ్ వాటర్ ప్రూఫ్ ఉండవు. సో వాటర్ అంతా వెళ్ళిపోయి లోపలికి అంతా ఇట్ ఈస్ పాసిబుల్. సో అందుకే ఇక్కడికి వచ్చాక మీరు బూట్స్ అవన్నీ ఇక్కడ తీసుకోవడం బెటర్. సో జీన్స్ కూడా ఇండియాలో తీసుకుంటేనే బెటర్, ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ మనకు కావాల్సిన ఫిట్ అవన్నీ దొరుకుతాయి, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం తెలుసుకోవడానికి. సో ఇండియా నుండి తెచ్చుకుంటే బెటర్ జీన్స్. ఇంకేం కావాలి, ఐ థింక్ సో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మెడిసిన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ జర్మనీలో మెడిసిన్స్ అంత త్వరగా ఇయ్యారు అనమాట. సో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ అసలు మెడిసిన్స్ ఇష్యూ చేయరు. సో అందుకని ఇండియా నుంచి వచ్చేటప్పుడు మెడిసిన్స్ ఉంటే చాలా బెస్ట్. అది కాక మనం నార్మల్లీ హై డోసెస్ వాడతాం, డోలో 650 అని. దాని తర్వాత డోలోనే ఉండదు కదా, డోలో అసలు ఇక్కడ ఇప్పుడు వరకు నేను వెళ్ళినప్పుడు మెడికల్ స్టోర్కి యాంటీబయాటిక్స్ అనేది వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అసలు వాళ్ళు ఇవ్వరు. ఎంత సీరియస్ బాడీ పెయిన్స్ ఏమి ఉన్నా ఒకటే ఇస్తారు, ఐబుప్రోఫెన్. సో దానికి పెయిన్ కిల్లర్ కూడా అదే, అన్నిటికీ అదే ఇస్తారు. సో దానికి మించి వాళ్ళు ఇవ్వరు. సో మనకి ఇండియాలో ఏంటంటే జలుబు రంగా మనం డోలో 650 లేదా సిట్రిజన్ ఇవేవో తీసుకుంటూ ఉంటాం. యా, సో అలాంటివి మేము తెచ్చుకోవడం బెటర్. అంటే బేసిక్ మెడిసిన్స్ ఉంటే బెస్ట్, అవి కూడా లాంగర్ వ్యాలిడిటీ ఉండేటట్టు చూసుకుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 1-2 years వరకు మోస్ట్లీ ఇండియాకి వెళ్ళరు. సో అట్లాంటప్పుడు ఒక 2 years వ్యాలిడిటీ ఉండేది తెచ్చుకొని కొద్దిగా సేఫ్ సైడ్ ఉండడం చాలా బెస్ట్. ట్రూ. సో మెడిసిన్స్ ఏం తెచ్చుకోవాలో మేము చెప్పేసాం. నెక్స్ట్ ఫుడ్, గ్రోసరీస్, ప్యాన్స్, ఈ కుకింగ్ యుటెన్సిల్స్ బేసిక్లీ. సో నేనేమనుకున్నా అంటే లైక్ ప్రెషర్ కుక్కర్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం పప్పు చేసుకోకుండా ఉండము. సో పప్పు ఇస్ లైక్ ద మోస్ట్ బేసిక్ థింగ్, ఈజియెస్ట్ థింగ్ కూడా. సో ప్రెషర్ కుక్కర్ మాత్రం తెచ్చుకోండి. ఇఫ్ ఇట్స్ జస్ట్ ఫర్ 1 person, ఐ థింక్ చిన్న సైజ్ సరిపోతుంది మీ వరకు. అండ్
కానీ ప్రెషర్ కుక్కర్ ఆర్ ఎనీ అదర్ కుకింగ్ యూటెన్సిల్ తీసుకునే ముందు మేక్ ష్యూర్ దట్ ఇట్స్ ఇండక్షన్ బేస్డ్. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ అన్ని స్టవ్స్ ఇండక్షనే ఉంటాయి, మోస్ట్లీ అన్ని ఇండక్షనే ఉంటాయి. అంటే మోస్ట్లీ స్టూడెంట్ టర్మ్స్ మొత్తం ఇండక్షన్స్ ఉంటాయి. నేను వచ్చేటప్పుడు యాక్చువల్లీ నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలుసు, కాకపోతే ఇండక్షన్ తెచ్చుకోవాలి, బట్ అవి ఇండక్షన్ అనుకొని తెచ్చుకున్నా, బట్ అవి పని చేయలేదు. సో అలా వేస్ట్ అయిపోతాయి. సో అందుకే మేక్ ష్యూర్ దర్ ఆల్ ఇండక్షన్ ఫ్రెండ్లీ. తర్వాత కుక్కర్ ఒకటి, మేబీ ఇంకొక 2 యూటెన్సిల్స్ మల్టీ పర్పస్ యూసేజ్ లాగా ఉండేటట్టు చూసుకుంటే బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కర్రీస్ చేసుకోవడానికి ఆర్ రైస్ బాయిల్ చేసుకోవడానికి. రైస్ కుక్కర్ నాకు తెలిసి మీరు ఇండియన్ నుండి తెచ్చుకోవచ్చు, మీకు ఇంకా వెయిట్ మిగిలింది అని తెచ్చుకోండి, బట్ అదర్వైజ్ ఇక్కడ కూడా దే ఆర్ నాట్ సో ఎక్స్పెన్సివ్. లైక్ 20 euros ఆర్ సంథింగ్ యూ గెట్ రైస్ కుక్కర్. 20 euros ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మీకు ఇండియాలో కూడా అంతే పడుతుంది. సో యూ కెన్ ఆల్సో బై దట్ హియర్. ఇవి కాకుండా ఇంకేం ఇంపార్టెంట్ థింగ్స్, సాకెట్స్. సో ఇక్కడ సాకెట్స్ వచ్చేసి డిఫరెంట్ ఉంటాయి. సో ఇండియా నుంచి ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకోవడం బెస్ట్. అంటే మనం ఎక్స్టెన్షన్ బాక్స్ కాకపోయినా అట్లీస్ట్ కన్వర్టర్స్ ఉంటాయి, సో అలాంటివి తెచ్చుకుంటే అట్లీస్ట్ మన ఫోన్ చార్జర్, ల్యాప్టాప్ చార్జర్ కే. అండ్ మేబీ ఇప్పుడు కొంతమంది మిక్సర్స్ తెచ్చుకుంటారు, మిక్సీలు వీటన్నిటికి. సో ఒక 2-3 ఎక్స్టెన్షన్ అంటే కన్వర్టర్స్ ఉంటే బెటర్. అండ్ ఇవి కాకుండా ఒక కుకింగ్ యూటెన్సిల్స్ గురించి మనం చెప్పేసాం. ఇప్పుడు మసాలాస్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఇండియన్ స్టోర్స్ మోస్ట్లీ అన్ని సిటీస్లో ఉంటాయి, బట్ వర్స్ట్ కేస్ కొన్ని చిన్న సిటీస్లో ఊరుల్లో ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ చూసుకోవచ్చు ఇండియన్ స్టోర్స్ ఉన్నాయా అని. ఒకవేళ ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మీరు బేసిక్ స్టఫ్ తెచ్చుకోవచ్చు. బికాస్ లైక్ ఏం మసాలాలు, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, లేదా ఉప్పు బేసిక్ ఉప్పు దొరుకుతుందిలే ఇక్కడ, కారం పసుపు అండ్ సమ్ బేసిక్ మసాలాలు అంటే గరం మసాలా, చికెన్ మసాలాస్ ఎన్ని కావాలో అని తెచ్చుకోండి, మీకు ఎలా అయినా పనికొస్తుంది, దేంట్లోనే వేసుకోవడానికి మీకు పనికొస్తాయి. సో అవి నీడెడ్. అండ్ దాని తర్వాత క్విక్ ఫుడ్ లాగా కొన్ని తెచ్చుకోండి, జస్ట్ ఫర్ 1 week 2 weeks కలా. అంటే స్టార్టింగ్ రాగానే కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం టైం పడుతుంది. సో ఏమన్నా క్విక్ గా ఒక 10 minutes మ్యాగీ, 2 minutes మ్యాగీ, లేకపోతే సో హోమ్ మేడ్ గా ఉప్మా ప్రిపేర్ చేస్తారు, జస్ట్ వాటర్ వేసుకొని ఒక 5 minutes అట్లా రెస్ట్ చేసి తినేసుకోవచ్చు. అలాంటి రెడీమేడ్ ఫుడ్స్ బేసిక్లీ, ఎందుకంటే వచ్చి రాగానే మీకు కొంచెం హోమ్ సిక్ అలా ఉంటుంది. సో ఆయన కుక్ చేసుకోవాలి, ఆ మూడు ఉండకపోతే లైక్ మ్యాగీ ఇలాంటి క్విక్గా అయ్యేవేమని తెచ్చుకుంటే లైక్ జస్ట్ ఫర్ బ్యాకప్ మీరు తెచ్చుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రైస్ ఇండియన్, మీరు కొంతమంది రైస్ ఇండియన్ నుండి తెచ్చుకుంటారు. ఇక్కడ యాక్చువల్లీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది మన తినే రైస్ కాకపోయినా ఆ బాస్మతి రైస్ సోనా మసూరి ఇండియన్ స్టోర్స్ లో దొరుకుతుంది. బట్ జనరల్ గా మనకి సూపర్ మార్కెట్స్ దొరికేదంతా బాస్మతి ఉంటుంది. అది కూడా నాట్ బ్యాడ్, లైక్ ఇట్ ఈస్ గుడ్, బాగానే ఉంటుంది, మేనేజబుల్. సో ఇవి బేసిక్ థింగ్స్ దట్ యూ నీడ్ టు గెట్ ఫ్రమ్ ఇండియా. సో ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, లైక్ ఇది తెచ్చుకోవచ్చా అలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆబ్వియస్లీ మీరు కామెంట్ సెక్షన్స్లో పెట్టండి, వీ విల్ ట్రై టు ఆన్సర్ దట్. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మచ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. అండ్ last but not least, like, share and subscribe to our channel Germanyla Telugu Ratnalu. So bye bye for today. Bye.